పశ్చిమాసియా యుద్ధం భయం పతాక స్థాయికి చేరుకున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కి ఇచ్చిన గడువును పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇది ఎలా ఉందంటే దాన్ని ఏమంటారు, ఏనుగు ముందు ఏనుగు వెళ్తుంటే కుక్కల అరుపుల్లాగా అనిపిస్తోంది. మీరు నిజంగా పవర్ఫుల్ దేశం అయినప్పుడు ఆ చెక్ పెట్టాలనుకున్నప్పుడు ఇది డెడ్ లైన్, వచ్చావా లేదని నేను లేపేస్తావని ఆ డెడ్ లైన్ మరి కొంచెం పొడిగించడం, అంటే నువ్వు ఇరాన్కు కూడా భయపడుతున్నావు కదా అనే సంకేతాలు ఇక్కడ వెలువడుతున్నాయి. ఇరాన్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అమెరికా తన గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం రాత్రి 8 గంటల వరకు ఇరాన్కు సమయం ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గతంలో సోమవారం నాటికి ఒప్పందం కుదుర్చుకోవాలని హెచ్చరించారు. ఇప్పుడు మంగళవారం పెరిగింది. ఇప్పుడు ఆ గడువును మరో రోజు పొడిగించారు. ఇరాన్ నుంచి ఆశించిన స్పందన వస్తుందని ఆశతో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఈ కీలక సముద్ర మార్గాన్ని స్వేచ్ఛగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. గడువు పొడిగించడం అంటే చర్చల ద్వారా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ విధంగా చేస్తామని చెప్తున్నారు. సో ఇది ఈ విధంగా చేస్తుంటే అక్కడ పశ్చిమాసియా పరిస్థితి చాలా ఇదిగా ఉంది. వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు. ఇక్కడ చూడండి, మరొక పత్రికలో ఇక పశ్చిమాసియా మొత్తం కాలిపోతుంది, వెస్ట్ ఏషియా అంతా కూడా కాలిపోతుందట. మీరు కానీ హెచ్చరికలు చేస్తే ఏది వెస్ట్ ఏషియాలో ఒక్కటి కూడా నిలబడదని ఇరాన్ తిరిగి హెచ్చరిస్తుంది. అంతా స్మాష్ నరకమే. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఫోటోల్లో కూడా ట్రంప్ అలాగే ఖమేని కుమారుడైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం స్ట్రాంగ్ వార్ని ఇచ్చిన విషయం తెలిసింది. ఇరాన్లో పవర్ ప్లాంట్లతో పాటు బ్రిడ్జిలపై దాడి చేస్తామని చెప్పారు. ఇరాన్లో మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అన్నీ ఒకేసారి ఉండబోతున్నాయని వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్కు నరకమేనన్నారు. అయితే ఆయన ఆ దేశాన్ని నరకంలోకి లాగుతున్నానని, పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభాన్ని మరింత ప్రమాదంలో పడేస్తున్నానని హెచ్చరించింది. ట్రంప్ నిర్లక్ష్య చర్యలు ప్రతి కుటుంబాన్ని నరకంలో నెడుతున్నాయి. నెతన్యాహు ఆదేశాలను పాటించే విషయంలో ట్రంప్ బట్టుబడుతుండటంతో మా పశ్చిమాసియా మొత్తం దహనం అవుతుంది, తప్పుగా అనుకోకు, యుద్ధ నేరాల ద్వారా నీకేం లాభం రాదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలీబాఫ్ ట్వీట్ చేశారు. ఇది ఒకటే కాదు, మొత్తం స్మాష్ అయిపోతుంది, మాతో పాటు మరొక 10 మంది లేపుకుపోతాం. వాళ్ళు ఎప్పుడు మొండివాడిగా తయారైపోయారు ఇరాన్ వాళ్ళు. హార్మూజ్ జలసంధి గురించే జరుగుతున్న యుద్ధంలా తెలుస్తుంది. మరోవైపు న్యూక్లియర్ తయారు చేసి మిత్ర దేశాలకు ఇరాన్ ఇస్తుందని స్టార్ట్ అయిన ఈ యుద్ధం హర్మూజ్పై పట్టు సాధించడానికి కానీ కనిపిస్తోంది. ట్రంప్ ఇంకా మహా అయితే 2 ఏళ్ళు ఎంతో ఉంటాడని, 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఈ 2-3 ఏళ్లలో ఏదో ఒకటి చేసి తన పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇది 2వ సారి కాబట్టి ఇంకోసారి వచ్చే అవకాశమే లేదు. మొత్తం మీద ఈ సంక్షోభం ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని దారితీస్తుంది. పెట్రోలియం ప్రొడక్ట్స్ పెరిగిపోయాయి, గ్యాస్ ప్రొడక్ట్స్ పెరిగిపోయాయి, తద్వారా ఆయిల్, ఇలా పెట్రోలియం ప్రొడక్ట్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరిగాయంటే మిగతా నిత్యావసరాలు కూడా పెరిగిపోతాయి. పరిస్థితి మరొక్కసారి కరోనా టైంలో ఎలా అయితే ఇబ్బందికర పరిస్థితులు, కరోనా ముందు కరోనా తర్వాత మీరు ఒకసారి గమనిస్తే 2020 మార్చి 22 లాక్డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. అంతకుముందు ఉన్న ప్రైసు ప్రతిదీ కూడా యావరేజ్గా 50% పెరిగింది. రూపాయి ఉన్నది ₹1.50 అయింది. ప్లేట్ 20 రూపాయలు ఉన్నది ₹30 అయింది. ఇడ్లీ ప్లేట్ అంటే 150% పెరిగింది. ఈ నేపథ్యం అంటే 50% పెరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గ్యాస్ పెరిగిపోవడం ఆ 30 కాత 40 అయింది, 50 అయింది. ఇంకెంత పెరుగుతుందో మరొకసారి. కరోనా తర్వాత అనుకుంటున్నాం, ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభం ముందు సంక్షోభం తర్వాత మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తం మీద వీళ్ళు చేస్తున్న ఈ పనికిమాలిన పని వల్ల అందరికీ ఇబ్బంది కలుగుతుంది. అయితే ఇరాన్ కూడా ఎంత పవర్ఫుల్గా రావడానికి కారణం ఏంటంటే అమెరికా సైన్యంపై చైనా ఏఐ నిఘా. ఇంతవరకు మనం చదువుకున్న వార్తల్లో రష్యా నిఘా సంస్థ ఇరాన్కి తోడ్పాటునిస్తుంది. ఎందుకంటే అమెరికా ఎప్పుడు దొంగ బుద్ధి కాబట్టి, అమెరికా అంటే ఎవరికీ పడదు, వాడు ప్రపంచ దేశాల్లో ఆధిపత్యం చేయాలని చూస్తాడు కాబట్టి వాడికి బయటికి ఎవడేమనకపోయినా లోపాయకారంగా ఇరాన్కే మద్దతు ఇవ్వడం వల్ల ఇరాన్ అంత మొండికేసి కూర్చుంది అనేది కూడా ఒక అభిప్రాయం. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, ఎప్పటికప్పుడు ఇరాన్కు సమాచారం అందజేస్తున్న డ్రాగన్. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో చైనా ఇరాన్కు రహస్యంగా సాయం చేస్తున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే మొన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద పట్టు సాధించాలని చైనా, అమెరికా ఒకదాని మీద ఒకటి ఆంక్షలు విధించుకున్నాయి. అది సుమారుగా 600% కూడా వెళ్ళిన ఆంక్షలు మనం చూసాం. తర్వాత మరలా 200% వచ్చినట్టుంది. అమెరికాలో ఏ ప్రోడక్ట్ వచ్చినా, అమెరికాలో ఏ పేటెంట్ తీసుకున్నా వెంటనే చైనాకి దానికి డూప్లికేట్, దానికి ప్యారడీ ఒకటి రెడీ చేసేస్తారు. సో ఈ డ్రాగన్ వాళ్ళు ఎప్పుడూ పవర్ఫుల్గానే ఉంటారు.
అయితే అమెరికా సైనిక మోహరింపులు, ఆయుధ నిల్వలు, యుద్ధ విమానాలు, విమాన నౌక కదలికలు, సైనిక స్థావరాలు వంటి వాటిని నిరంతరం పర్యవేక్షించడానికి చైనా టెక్ కంపెనీలు ఏ సాంకేతికను, ఓపెన్ సోర్స్ డేటాను వాడుతున్నాయట. మొత్తానికి వీళ్ళతో పాటు రష్యా ఒకటి సాయం అందిస్తుంది, అలాగే ఉత్తర కొరియా కూడా సాయం అందిస్తుంది, కిమ్ దేశం. వీళ్ళందరూ కూడా ఇరాన్కి వీడు చిన్నవాడని వీడి మీద అటాక్ చేస్తున్నాడు, సరే వీడికి మనం మెల్లగా సపోర్ట్ చేద్దాం, వాడికి ఎలాగా డైరెక్ట్గా ఢీ కొట్టలేదు, వీడికి సపోర్ట్ చేసి చేద్దామనే స్థాయిలో వీళ్ళందరూ చేయడం. ఇరాన్ ఇవన్నిటి పరిస్థితుల మీద ఒక్కసారిగా మొండికేస్తూ కూర్చుంది. అన్నీ కూడా మీరేం చేస్తే చేయండి, మేము ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ మీద ఇప్పటికే అటాక్స్ చేస్తుంది. దుబాయ్ లాంటి దేశాల్లో ఎలా అయిపోయిందంటే బంగారు ధరలు పడిపోయాయి, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఆర్థిక మాంద్యం ఏర్పడింది. అక్కడ నుంచి ఎవరు ఏ ఏ దేశాలకు వెళ్ళి అభివృద్ధి చేస్తారో తెలియక చాలామంది భారత్ వైపే పెట్టుబడులు పెట్టడానికి చూస్తున్నారు. అది కూడా ముంబై, హైదరాబాద్ ఎక్కువగా కేంద్రీకృతమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇలా రకరకాలు మొత్తం మీద మన దగ్గర బిజినెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళందరూ వాళ్ళ చూపు వీడి మీద పడిందన్నట్టుగా కూడా మనం వార్తలు చూస్తున్నాం. మొత్తం మీద చైనా, ఈ ఉత్తర కొరియా, రష్యా వీళ్ళందరూ కూడా లోపాయకారిగా ఇరాన్కి సపోర్ట్ చేయడం, మద్దతు ఇవ్వడం, ఇంటెలిజెన్స్ని వాడు అమెరికా ఎలా అటాక్ చేస్తాడో చెప్పే నేపథ్యంలో ఇరాన్ మరి కాస్త మొండిగా తయారైంది. ఈ యుద్ధం ఎప్పుడు అవుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.